నమస్కారం. ఎలా ఉన్నారో బాగున్నారనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఒకే ఒక విషయం. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అది గేమింగ్ ఛానల్ ఎందుకు డౌన్ అయింది? నేను గేమింగ్ కమ్యూనిటీని ఎందుకు వదిలిపెట్టాను? దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు డెడికేషన్ లేదు. దాని మీద ప్యాషన్ లేదు. సో, అదేమి సంవత్సరాలు ఉంటది. ఆ సమయంలోనే ప్రపంచమంతా లాక్‌డౌన్ నడుస్తుంది. సో, ఆ టైంలో అందరి ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్‌గా ఉండేది. గేమింగ్ అనేది అవైలబుల్‌గా ఉండేది. సో, అందరూ ఇంట్లల్లో ఉండేది కాబట్టి ఆన్‌లైన్ గేమ్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఆడారు ఆ టైంలో. సో, అందరూ డిమాండ్ అయితే గేమింగ్‌కయితే చాలా ఉండేది ఆ టైంలో. ఇంకా అప్పుడే ఫ్రీ ఫైర్ అనే ఒక ఆన్‌లైన్ గేమ్ అయితే నేను ఆడడం జరిగింది. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఆడేవాళ్ళు. నేబర్స్ ఇంకా మా ఫ్రెండ్స్. సో, అలా నేనైతే ప్రతిరోజు గేమ్ అయితే ఆడేవాడిని. నాకు ఏంటంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్‌లోనే నేనైతే గేమ్ అనేది చాలా అవర్స్ అయితే ఒక లైవ్ స్ట్రీమ్ ఉంది. దాంట్లో మన గేమింగ్ ఛానెల్‌లో ప్రతిరోజైతే లైవ్ పెట్టేవాడిని. ఎక్కడో కాదు ఇక్కడే పెట్టేవాడిని. ఇదే అనమాట నా ప్యాలెస్. ఇందులోనే నేనైతే డైలీ అనేది లైవ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. నా యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ నేను చేసినది అయితే అదే అనమాట. సో, అప్పట్లో నాకైతే ఫస్ట్ ఫోన్ వచ్చేసి నాది రెడ్మీ 5 సో, రెడ్మీ 5 ఫోన్‌లో నేనైతే గేమింగ్ అయితే వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసేవాడిని. తర్వాత నేను కొంచెం అప్‌డేట్ అయ్యి ఇంట్లో వాళ్ళ సహాయం ఇంకా ఫ్రెండ్స్‌తోటి కలిసి వాళ్ళ సహాయంతోటి నేనైతే పోకో ఎక్స్3 ఫోన్ అయితే కొన్నాను. ఆ ఫోన్‌లో నేనైతే గేమింగ్ అనేది లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసింది మాత్రం పోకో ఎక్స్3 ఫోన్‌లో. గేమింగ్ వీడియోస్ పెట్టాలనే ఆలోచన వచ్చిందొచ్చే రెడ్మీ 5లో నేనైతే వీడియోస్ అయితే పెట్టేవాడిని. తర్వాత నేనైతే ఏమనుకున్నాను, డైలీ లైవ్ స్ట్రీమ్స్ పెడితే చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు. చాలామంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మనకి ఇంకా యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనే ఉద్దేశంతోటైతే నేనైతే లైవ్ స్ట్రీమ్స్ అయితే ఈ గోడలైతే మా ఫ్రెండ్స్ సహాయంతోటైతే నేనైతే ఇంత చిన్న బిల్డింగ్‌నైతే నేనైతే బిల్డ్ చేసుకున్నాను. ఈ కాలము లైవ్ స్ట్రీమ్ గూడా ఇక్కడే చేసేవాడిని. సో, అలా ఏమైందంటే లాక్‌డౌన్ అయితే అయిపోయింది. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పుడు. ఎందుకు ఇట్లా పిచ్చోనిలాగా గేమ్ ఆడుతున్నావు అని అయితే చెప్పారు. సో, అప్పుడు నేనైతే రియలైజ్ కాలేదు. ఇంకా కొన్ని రోజులు ఇలానే ఆడాను. ఇగ అప్పుడే నాకనిపించింది. సో, ఇదైతే నాకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇంకా మనమైతే ఫైనాన్షియల్‌గా చాలా వెనకబడ్డాను. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్‌గా నేను ఒక నాకంటూ ఫైనాన్షియల్‌గా ఏం ఇన్‌కమ్ లేదు. ఇన్‌కమ్ సోర్స్ అనేది నాకు ఫైనాన్షియల్‌గా ఏం లేదు. పెద్ద తప్పేంటంటే నేను పార్ట్ టైమ్ జాబ్‌కెళ్ళాను. ఈ గేమింగ్ అనేది కొంచెం డౌన్ చేసి నేను పార్ట్ టైమ్ జాబ్‌కైతే ఎళ్ళాను. ఎందుకంటే నాకు ఇన్‌కమ్ సోర్స్ లేదు. సో, ఎలా నేను దీన్ని ముందలకి ఎక్స్‌టెన్షన్ చేయాలంటే నాకు ఇన్‌కమ్ సోర్స్ కావాలి. సో, ఆ ఇన్‌కమ్ సోర్స్ కోసం నేనైతే పార్ట్ టైమ్ జాబ్‌కెళ్ళాను. సో, అక్కడ నాకనేది చాలా పెద్ద తప్పు జరిగింది. ఏందంటే నేను ఆ ఇన్‌కమ్ సోర్స్ మీదనే డిపెండ్ అయ్యాను. సో, ఆ ఇన్‌కమ్ వచ్చేది నేను ఇంకా ఎక్విప్‌మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. కంటెంట్ మీద కాకుండా ఎక్విప్‌మెంట్ మీద ఫోకస్ చేశాను. సో, అది మెయిన్ బిగినర్ చేసే తప్పేంటంటే అదే అనమాట. మీరు కూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టాలనుకుంటే కంటెంట్ పైన దృష్టి పెట్టండి. మీ కంటెంట్ ఎంత మంచిగుంటే అంత మంచిగా మీకైతే డబ్బులొస్తాయి. ఇంకా అంతే మంచిగా మీకు వాల్యుబుల్ ఉంటది. సో, నేనైతే వాల్యుబుల్ లేని కంటెంట్ అయితే నేనైతే ఇచ్చాను నా సబ్స్క్రైబర్స్‌కి నాకు తెలుసు. అనేది ఉద్దేశంతోటే ఈ వీడియో అనమాట. నేను మెయిన్ చేసిన తప్పులైతే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎక్విప్‌మెంట్ మీద దృష్టి పెట్టొద్దు. ఎందుకంటే వస్తువుల మీద ఎక్కువ దృష్టి పెట్టి నేనైతే వస్తువులనైతే కొనుగోలు చేశాను. సో, ఆ వస్తువుల వల్ల ఏమి ఉపయోగం లేదని తెలిసింది. కంటెంట్ ఉంటే మనకి ఎక్విప్‌మెంట్ అవసరమే లేదు. సో, అది నేను తెలుసుకున్న ఫస్ట్ రియలైజేషన్ అయింది నాకు అక్కడ అయిందనమాట. ఎందుకంటే నేను అన్నెసెసరీ ఐటెమ్స్ అయితే చాలా కొనిపెట్టుకున్నాను. ఇక్కడైతే చూసుకోవచ్చు. చాలా ఐటెమ్స్ అయితే నేను అన్నెసెసరీగా కొనుక్కున్నాను. అది నాకెందుకు ఉపయోగపడతదని కూడా నేను ఆలోచించకుండా అయితే కొనేసాను. అలా కొన్న ఐటెమ్స్ ఏంటంటే నాకు చాలా ఉన్నాయి. జర్నీలో నేను చేసిన తప్పు ఏంటంటే అదే అనమాట. వస్తువులను కొన్నాను. కొని ఎక్కడ పెట్టుకోవాలి? నాకంటూ ఒకే రూమ్ ఉంది. ఆ రూమే ఇది. ఈ రూమ్‌లో నేను పెట్టుకుంటే వర్షం వచ్చింది అన్ని వస్తువులన్నీ ఖరాబయితాయి. ప్రతిసారి నాకు జరిగే వస్తువులనేది ఇక్కడే ఖరాబయితాయి. ఇంట్లోకెళ్తే ఇంట్లో ప్లేస్ ఉండదు. మనకున్న పర్సనల్ ప్లేస్‌ని గూడా వాళ్ళైతే డిస్టర్బ్ చేస్తారు. సో, అందుకనే నాకు పర్సనల్ ప్లేస్ కావాలనే నేనైతే ఇక్కడైతే మా ఫ్రెండ్స్‌తోటి నేనిలా కట్టుకున్నాను. సో, ఇది కూడా వర్షమొస్తే మొత్తం తడిసిపోయేది. నా వస్తువులన్నీ ఖరాబయ్యేది. అదే అనమాట. ఎక్విప్‌మెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాను. కంటెంట్ మీద మొత్తం ఫోకసే జేయలేదు. అలానే అన్నెసెసరీ ఐటెమ్స్ అన్నీ కొనిపెట్టుకున్నాను. అప్పుడే నా డౌన్‌ఫాల్ అయితే స్టార్ట్ అయింది. నాకొచ్చే ఇన్‌కమ్‌ని నేను నా ఎక్విప్‌మెంట్‌కి ఇన్వెస్ట్ జేయడం వల్ల నా కంటెంట్ అనేది తగ్గిపోయి నేనైతే నా వ్యూస్ అయితే కోల్పోయాను. తర్వాత నేను పోకో ఎక్స్3 ఫోన్ ఫస్ట్ అదే అనమాట నా డౌన్‌ఫాల్. నేను చేసిన తప్పేంటంటే పోకో ఎక్స్3 ఫోన్‌లో నేనైతే గేమ్ అయితే ఆడేవాడిని. అందులో నాకైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. కాకపోతే అది జల్దీ ఖరాబ్ అయింది. నేను చేసిన తప్పులో అది గూడా ఒకటి.
ఆ పోకో X3 ఫోన్ అనేది ఖరాబ్ అయిందని మీకు కూడా తెలుసు. నేను యూట్యూబ్‌లోనే అప్పుడే అప్లోడ్ చేశాను. సో, దానికి రీప్లేస్‌డ్‌గా మాకైతే ఎంఐ ఫోన్ ఇచ్చారు. ఇప్పుడున్న ప్రెజెంట్ ఫోన్ అయితే అదే అనమాట. నేను దాంట్లోనే రికార్డ్ చేస్తున్నాను. పోయిందనమాట. మదర్ బోర్డ్ ఎందుకు పోతదంటే మెయిన్ హీట్ అయ్యి ఫోన్ అయితే నేనైతే ఎవ్రీ డే అయితే దాన్నైతే ఆడేవాడిని. దీనికి రెస్టే లేకుండా నేనైతే ఆడేవాడిని సో, ఇప్పటిదాకా అయితే మైక్ అయితే ఆన్‌లో లేదు. సో, నేను ఇప్పటిదాకా సంది చెప్పిందంతా రికార్డ్ అయితే అయ్యింది. బట్ నేను ఏం చెప్పాను అనేది సస్పెన్స్‌లో వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే మైక్ అనేది మధ్యలోనే స్టాప్ అయితే అయిపోయిందనమాట. ఏంటంటే నేను ఒకే ఛానల్‌లో గేమింగ్ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ వీడియోస్ పెట్టడం వల్ల నా గేమింగ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో